అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000, తర్వాత రైతు భరోసాకు సంబంధించి 4 పథకాలని జనవరి 26 నుంచి తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని అయితే చాలా స్పీడ్గా అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఇన్ని రోజుల నుంచి చాలా మంది ఆశావాహులు అయితే ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడైతే కొంచెం అలర్ట్గా ఉండండి. మీ గ్రామ అధికారులతో, మీ గ్రామ ప్రజాప్రతినిధులతో, ఇందిరమ్మ కమిటీలతో, గ్రామ సభలో ముఖ్యులైన వారితో టచ్లో ఉండండి. మీరు కావాల్సినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, రెసిడెన్స్ నివాస ధృవీకరణ పత్రం కానీ, తర్వాత వికలాంగ ధృవీకరణ పత్రం కానీ, ఒంటరి మహిళ అయితే వితంతు సర్టిఫికేట్ కానీ, ఇవన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకొని రెడీగా ఉంచుకోండి. ఎందుకంటే ఎప్పుడు సర్టిఫికేట్స్ కూడా అడిగే అవకాశం ఉంది. రేషన్ కార్డులకు కూడా మరి ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి. ఆల్రెడీ ప్రజాపాలనలో ఈ పథకాలన్నిటి కోసం అప్లై చేసుకున్నారు గత డిసెంబర్, జనవరిలో. అదేవిధంగా మొన్న 2 నెలల క్రితం జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలు కూడా రేషన్ కార్డు లేని వాళ్ళు రైతు భరోసా కోసం, ఇందిరమ్మ ఇండ్ల కోసం, ఈ విధంగా రైతు భరోసా కోసం అందరూ కూడా అప్లై చేసుకున్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి దాదాపు ఇందిరమ్మ ఇండ్ల సర్వేకి సంబంధించి కానీ దాదాపు 98% పూర్తయింది. ఇంకా చాలా చోట్ల పూర్తి కాలేదు. ఆ సర్వే కూడా పూర్తి చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వారు ఉన్నా కానీ ప్రతి ఎంపీడీఓ ఆఫీస్లో, అంటే ప్రతి మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్లో రేషన్ కార్డులకు కానీ, తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు కానీ, రైతు భరోసాకి అయితే ఇంకా అప్డేట్ అయితే రాలేదు. ఆత్మీయ భరోసాకేమో ఉపాధి హామీ కార్డుతోని సెలక్షన్ చేశారు. ముఖ్యంగా రేషన్ కార్డుకు సంబంధించి కానీ, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ ఎవరైనా ఇంటికి సర్వే రాకపోయినా, గత సంవత్సరం ప్రజాపాలనలో అప్లై చేసుకోకపోయినా, కుటుంబ సర్వేలో కూడా మీరు సర్వే మీ ఇంటికి చేయకపోయినా కానీ మీరు ప్రతి మండల కేంద్రంలోని ఎండిఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వైట్ పేపర్ మీద మీకు ఇల్లు కావాల్సి ఉంటే మాకు ఇల్లు కావాలని చెప్పి రాసి సంతకం పెట్టి ఇవ్వండి. మీకు రేషన్ కార్డు కావాలంటే మాకు రేషన్ కార్డు కావాలని చెప్పేసి అక్కడ వైట్ పేపర్ మీద రాసిచ్చినా సరిపోతుంది, లేకుంటే ఫామ్ నింపినా సరిపోతుంది. కాబట్టి ప్రతి మండల ఆఫీస్లో, ఎండిఓ ఆఫీస్లో ఇలా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇట్లా మాన్యువల్గా దరఖాస్తు చేసుకున్నటువంటి అప్లికేషన్లన్నీ ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపిస్తారు. ఆ కలెక్టర్లు సర్వేలో అందరూ ఎలాగా ఆన్లైన్ చేశారో ఇట్లా మాన్యువల్గా మండల కేంద్రంలో ఇచ్చినటువంటి దరఖాస్తులను కూడా, అంటే ఇందిరమ్మ ఇండ్ల కోసం కానీ, రేషన్ కార్డుల కోసం కానీ దరఖాస్తులను కూడా ఆన్లైన్లో కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు ఆన్లైన్ చేస్తారు. మీరు కూడా ఆ లబ్ధిదారుల ఆశావాహుల లిస్టులో మీ పేరు కూడా వస్తుంది. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. ఇక లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వం అయితే నిమగ్నమై ఉంది. జనవరి 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000, ఇందిరమ్మ ఇళ్ల పథకం, కొత్త రేషన్ కార్డుల మంజూరు, ఇవన్నీ కూడా జనవరి 26 నుంచి ప్రారంభించాలని చూస్తున్నాయి. కాబట్టి జనవరి 21 నుంచి గ్రామ సభలు నిర్వహిస్తారు. అదేవిధంగా పట్టణాల్లో వార్డు సభలు కూడా నిర్వహిస్తారు. కాబట్టి ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసినంత వేస్ట్ అయిపోతుంది. మీరందరూ కూడా అన్ని సర్టిఫికేట్లు తీసుకొని మీరు అధికారులతో టచ్లో ఉండి జనవరి 21 నుంచి మీ గ్రామంలో, మీ పట్టణం వార్డుల్లో మీరందరూ కూడా ఎవరెవరైతే ఇల్లు కావాలనుకుంటున్నారో, ఎవరు రేషన్ కార్డు కావాలనుకుంటున్నారో, ఆత్మీయ భరోసా కావాలనుకుంటున్నారు, మీరందరూ కూడా మీ గ్రామ ప్రజాప్రతినిధులకు కానీ, గ్రామ సభలు, ఇందిరమ్మ కమిటీలకు సంబంధించి కానీ గ్రామ కార్యదర్శి టచ్లో ఉండండి, మున్సిపల్ కమిషనర్, ఈ విధంగా టచ్లో ఉండండి. జనవరి 21 నుంచి మాత్రం గ్రామ సభలు, పట్టణాల్లో వార్డు సభలు అయితే నిర్వహిస్తారు. ఆ వార్డు సభల్లో ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి సెలక్షన్ లిస్టు కూడా చర్చించి ఎవరు పేదవారు, ఎవరు నిజంగా ఈ పథకాలకు అర్హులని చెప్పేసి చర్చించి అక్కడ గుర్తిస్తారు. ఒకవేళ సెలక్షన్ అయిన వారిని కలెక్టర్కి పంపిస్తారు ఎంపీడీఓ వాళ్ళు. తర్వాత వారు గ్రామ స్థాయిలో సెలక్షన్ అయిన వారిని 26వ తేదీన ప్రతి గ్రామంలో ఫ్లెక్సీలలో రేషన్ కార్డులకు ఎవరు అర్హత సాధిస్తే వారి పేర్లు ఫ్లెక్సీలో పెడతారు. ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి శాంక్షన్ అయితే వారి పేర్లు ఫ్లెక్సీలో పెట్టి గ్రామ పంచాయతీలో ప్రదర్శిస్తారు. కాబట్టి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. ఇదండి ఈ విధంగా ఉంది ముఖ్యాంశాలు. ఇవన్నీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల జనవరి 26వ తేదీ నుంచి అమలు చేయనున్న 4 పథకాల లబ్ధిదారుల ఎంపికలో రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం నిమగ్నమైంది. ఇక బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు అయితే అధికారులు, మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులకైతే మీటింగ్ నిర్వహించి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. జనవరి 26వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ కూడా మంజూరు చేస్తున్నాం. కాబట్టి అర్హులైన వారికి గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పేసి అధికారులదే పూర్తి బాధ్యత అని చెప్పేసి కలెక్టర్లు అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక తహసీల్దారులకి, ఇతర అధికారులకు కూడా వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకం, ఈ ముఖ్యంగా రైతు భరోసా, రేషన్ కార్డు, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకం సంబంధించి ముఖ్య ఉద్దేశాలు, విధి విధానాలు, మరి క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, గ్రామ సభలను ఏ విధంగా నిర్వహించాలి, లబ్ధిదారుల ఎంపిక తదితర విషయాలపై అయితే ఇక్కడ కలెక్టర్లు అయితే అధికారులకు వివరించారు. మరి ప్రతి జిల్లాలోని అన్ని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన, గ్రామ సభల నిర్వహణ, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించేందుకు వెంటనే ఏర్పాట్లు చేసుకోవాలని మండల నోడల్ అధికారులకు అయితే ఆదేశాలు వచ్చాయి. ఇక గ్రామ స్థాయిలో టీంలను ఏర్పాటు చేసినట్టు కూడా తెలిపారు. ఈ నెల జనవరి 16 నుంచి, అంటే సంక్రాంతి పండుగ వెళ్ళిన తెల్లారి నుంచి 20వ తేదీ వరకు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని, క్షేత్రస్థాయి పరిశీలనలో ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఎంపిక చేసిన అర్హులైనటువంటి ఒక లిస్టుని తయారు చేయాలి. జనవరి 21 నుంచి 24 వరకు గ్రామ సభలు, వార్డు సభల్లో చదివి వారి పేర్లు వినిపించాలి. అర్హుల జాబితాను తయారు చేయాలని చెప్పేసి, గ్రామ సభల్లో అభ్యంతరాలుంటే స్వీకరించి మళ్ళీ 10 రోజుల్లోగా అంటే పరిష్కరించాలని చెప్పి ఆదేశించారు. ఈ జనవరి 21 నుంచి 25 వరకు డేటా ఎంట్రీ కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక గ్రామ సభల్లో ఇందిరమ్మ కమిటీలను కూడా భాగస్వాములు చేయాలని, ఇందులో గ్రామ కార్యదర్శులు, ఇతర అధికారులు కూడా పాల్గొనాలని చెప్పేసి కలెక్టర్లు అయితే అధికారులకు, మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది.
ఇక రైతు భరోసా అమలుకు శ్రీకారం కూడా చుడుతున్నారు. మొదటి విడతగా ఇప్పుడైతే 6,000 ఏసంగికి సంబంధించి వేస్తున్నారు, డైరెక్ట్గా అకౌంట్లో పడతాయి. తర్వాత సాగు యోగ్యమైన భూములకి వేయాలని చూస్తున్నారు. ఇక సర్వే కూడా చాలా సీరియస్గా చేస్తున్నారు. ఈ 4 రోజులు 16 నుంచి 20 తేదీ వరకు పంట పొలాల దగ్గర వెళ్ళి అది అగ్రికల్చర్ ఆఫీసర్లు సర్వే కూడా చేస్తున్నారు. ఇక వ్యవసాయ యోగ్యమైన భూములు గుర్తిస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి 12,000, మొదటి విడతగా 6,000 ఇస్తారు. 2022-23 సంవత్సరానికి కానీ కనీసం 20 రోజులు ఉపాధి హామీ కార్డు కింద కూలి పనులు చేసినటువంటి భూమి లేని పేదలకు ఈ 12,000లో మొదటి విడతగా 6,000 ఇస్తామని చెప్తున్నారు. ఇక కొత్త రేషన్ కార్డుల జారీకి 2 నెలల క్రితం జరిగిన సమగ్ర కుటుంబ కులగణన సర్వే ఆధారంగా మరి అప్పుడు ప్రజాపాలనలో అప్లై చేసుకున్నటువంటి రేషన్ కార్డు కావాలని అప్లై చేసుకున్న వారి పేర్లన్నింటినీ కూడా పరిశీలించి గ్రామ సభ, వార్డు సభల్లో చర్చించిన తర్వాత ఆమోదిస్తారని చెప్పేసి ఇటు ఎండిఓ, ఇటు మున్సిపల్ కమిషనర్లే ఈ రేషన్ కార్డులకు సంబంధించి కీలక బాధ్యత వహించాలని చెప్పేసి కలెక్టర్లు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇక ఫైనల్ లిస్ట్ ప్రకారం ఇక కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారని తెలిపారు. జనవరి 26 వరకు రేషన్ కార్డులకు సంబంధించి లిస్ట్ అయితే ప్రకటించబడుతుంది. ఇక అర్హులకే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో దారిద్ర్య రేఖకు దిగున ఉండి ఇంటి నిర్మాణ స్థలం కలిగి ఉండి కిరాయి ఇళ్లలో ఉండేవారు అర్హులని, సిమెంటు ఇటుక గోడలు లేకుండా రేకుల షెడ్డు, గుడిసెలు ఉన్నవారికి, యువ వితంతువులకు, భూమి లేని వ్యవసాయ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, వికలాంగులకు ఈ పథకంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఏ గ్రామానికి ఎన్ని ఇళ్లు మంజూరు చేస్తారో కూడా ఇంకా ప్రకటించలేదు. తర్వాత ఏ కేటగిరీకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఈ విధంగా ఏ క్యాస్ట్కి ఏ రిజర్వేషన్కి ఎన్ని ఇళ్లు కేటాయిస్తారో కూడా ఇక్కడ ఆల్రెడీ చెప్పారు. అలాగే అర్హులైన సొంత స్థలాలు లేని వాళ్ళకు కూడా ఇళ్లు కేటాయించబడతాయని అన్నారు. వారికి తర్వాత సొంత స్థలం ప్లస్ 5 లక్షలు కూడా ఇస్తామని చెప్పేసి సెకండ్ ఫేజ్లో ఇస్తామని చెప్పారు. ఇక ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని జనవరి 16 నుంచి 20 వరకు మరి జాబితా ప్రదర్శన చేయాలి. జనవరి 21 నుండి 24 వరకు గ్రామ సభల్లో చదివి ఆమోదం పొందాలని ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలని, అర్హులైన వారిని మాత్రం ఎంపిక చేయాలని ఆదేశించారు. ఇక క్షేత్రస్థాయి పరిశీలనకు షెడ్యూల్ చేసుకోవాలని, క్షేత్రస్థాయి పరిశీలన, గ్రామ సభల గురించి గ్రామాల్లో డప్పు కూడా కొట్టించాలి, టామ్ వేయించాలని చెప్పేసి నిర్వహించాలని చెప్పి ఆదేశాలు వచ్చాయి. ఇక విస్తృత ప్రచారం చేయాలని కూడా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఇంకా చూస్తే పథకాల సర్వే ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేయాలి. లబ్ధిదారుల ఎంపిక అనేది ఈ ఒక్కసారితో అయిపోదు, నిరంతరంగా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అప్లికేషన్లు తీసుకుంటూనే ఉంటాం మాన్యువల్గా. ఇక ఫస్ట్ ఫేజ్లో ఎవరికి ఏం రావాలో అవి ఇచ్చేస్తాం, ఇంకా రాని వారికి మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఇస్తుంటామని చెప్పేసి ప్రభుత్వం ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. ఇక జనవరి 18లోగా సర్వే పూర్తి చేసి 20 నుంచి చేపట్టే గ్రామ సభల్లో అన్ని వివరాలను ప్రజల ముందు ఉంచాలన్నారు. ఇక కొత్త రేషన్ కార్డుల జారీకి మండల స్థాయిలో కూడా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషన్లు బాధ్యత వహించాలన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే జిల్లా వ్యాప్తంగా జిల్లాల్లో ముగింపు దశకు చేరిందన్నారు. ఇక చేసుకుని వారు ఉంటే, ఎవరైనా సర్వే చేయని వారు ఉంటే ఎండిఓ ఆఫీసులో అప్లై చేసుకోవాలని కూడా చెప్పారు. అదేవిధంగా ఇక నూతన పథకాల అమలుకు సంబంధించి మండల స్థాయిలో ఒక గ్రీవెన్స్ సెల్ అంటే సమస్యల పరిష్కారానికి సంబంధించి ఒక సెల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి, ప్రజల యొక్క సందేహాలను తీర్చాలని చెప్పేసి ఇక్కడ మంత్రులైతే కలెక్టర్లు సూచించారు. ఇక నియోజకవర్గాల స్థాయిలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి మంత్రులని, ఎమ్మెల్యేలు కూడా ఆ గ్రూపులలో చేర్చడం ద్వారా పథకాల అమలు తీరును తెలుసుకోవడానికి ప్రజాప్రతినిధులకు కూడా అవకాశం ఉంటుందని మంత్రి కొండా సురేఖ అయితే తెలిపారు. అత్యుత్తమ పనితీరు కనబర్చాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు. నిర్లక్ష్యం వహించినట్టు తన దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఆదేశాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ జనవరి 26 నుంచి అమలు కాబోయే 4 పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000, రైతు భరోసాకు సంబంధించి ఇక జనవరి 21 నుంచి 24 వరకు గ్రామ సభలు జరుగుతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఇప్పుడు ఇన్ని రోజులు వెయిట్ చేశారు. ఈ అన్ని రోజులు కూడా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, రెసిడెంట్ సర్టిఫికేట్, విడో సర్టిఫికేట్, వికలాంగ సర్టిఫికేట్, నివాస ధృవీకరణ పత్రం, ఇంకా ఏమైనా ఆధార్ కార్డులు, మీ బ్యాంక్ అకౌంట్ ప్లస్ ఆధార్ కార్డుతో లింక్ అయిపోయిందా లేదా, మీ బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్తో లింక్ అయిపోయి ఉందా లేదా, ఇక అన్ని విషయాలు లో కూడా మీరు రెడీగా ఉండండి. అప్పుడే మీకు ఖచ్చితంగా ఇవన్నీ ఉపాధి హామీ కార్డు అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అది కూడా చూసుకోండి. కాబట్టి ఈ 4 పథకాలు జనవరి 20 నుంచి అమలు కాబోతున్నాయి. జనవరి 21 నుంచి 24 వరకు గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది కాబట్టి మన ఛానల్లో ప్రతిరోజు అప్డేట్ అందిస్తున్నాను. వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.